గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మే 25th. ఈరోజు పని చేసి మొత్తం వరుసలు ఉంటాయి కదా, సాళ్ళు, చెట్ల సాళ్ళ మధ్యలో ఎండుగడ్డ వేయాలి. మల్చింగ్ లాగా కలుపు ఎక్కువైపోతుంది. ఇంకా వాటర్ అంతా వదిలేయాలి. మొత్తం ఫామ్లో వదిలేసి భూమి మెత్తయ్యాక కల్టివేటర్ కానీ రొటవేటర్ తోటి మొత్తం దున్నిపియాలి. మామిడి చెట్లు కొన్ని ప్రూనింగ్ మిగిలిపోయినాయి, అవి కూడా ప్రూనింగ్ చేయాలి. ఇంకా బ్యాక్ సైడ్ ఒడ్లు కనపడుతున్నాయి కదా, వడ్లు ఇవాళ రైస్ మిల్లో వేసేయాలి. వేసేసి 10 days తర్వాత 10 or 15 days తర్వాత రైస్ పట్టేయాలి. అది ఈరోజు టాస్క్ అనుకుంటున్నా. ఇంకా నైట్ కొన్ని చెట్లు పెట్టాము, అవి చూపిస్తాను మీకు. ఇక్కడ ఫామ్ పాండ్ పక్కన మొత్తం ఇట్లా మహాగని చెట్లు పెట్టాము 5. అవి వాలిపోయినాయి ఎండకి, చూడొచ్చు. ఇవి సస్టైన్ అవుతాయో తెలియదు, ఒకవేళ కాకపోతే మళ్ళీ తేవాలి. ఇది అన్నా యాపిల్, ఇది CM60. ఇదంతా బ్రష్ కట్టర్ తోటి గడ్డంతా కొట్టేయాలి ఇవాళ, చూడాలి టైం బట్టి. నిన్న ఆల్రెడీ ఈవినింగ్ నిన్న కొన్ని చెట్లకి ఇక్కడ ట్రైనింగ్ చేశాను. ఇక్కడ చూడొచ్చు ఆకులన్నీ ఈ విధంగా ఉన్నాయి. ఇంకా ఈ వర్షాలలో మొత్తం ఈ ఎండుగడ్డి వేయాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా గడ్డి అంతా పెరిగిపోతుంది అనమాట. అలా పెరిగిపోకుండా ఎండుగడ్డి వేస్తే ఇది కలుపు అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. ఈ ఎండుగడ్డి గట్టలు ఇక్కడ పెట్టాము ఇట్లా. ఆరో ఒకటి పెండింగ్ ఉంది, మ్యాంగో ప్లాంట్స్ ప్రూనింగ్, అది కూడా చేసేయాలి. ఇక్కడ UN6 మ్యాంగో పెట్టామన్నమాట. అంతకుముందు ఇక్కడ బాదం చెట్టు ఉండే, అది ఎండిపోయింది. దాని ప్లేస్లో UN6 ఆద్య ఎగ్జాటిక్స్లో తెచ్చాము, అది పెట్టాము. ఇంకొకటి ఇక్కడ బనానా మ్యాంగో పెట్టాము. ఇక్కడ కూడా క్యాషూ చెట్టు ఉండే, అది ఎండిపోయింది. దాని ప్లేస్లో ఇది పెట్టాము. ఇంకా అక్కడ ఒకటి మల్గుబా పెట్టాను, అది కూడా చూపిస్తాను. ఈ బంగినపల్లి పెద్ద చెట్టు పక్కన ఇది మల్గుబా చిన్న మొక్క. ఇది ఆల్మోస్ట్ 1 year ఉంటుంది అనుకుంటా. ఇక్కడ 1 మల్గుబా, అక్కడ UN6 బనానా మ్యాంగో పెట్టాము బంగినపల్లి రోలో. ఏవైతే మొక్కలు చనిపోతాయో వాటి ప్లేస్లో మళ్ళీ కొత్త మొక్కలు తెచ్చి పెడుతున్నాము. ఇక్కడ బంగినపల్లి ఉండే, అది పోయింది. ఈ కలుపు చూడొచ్చు. ఈ కలుపు అంతా ఈరోజు రేపు రొటవేటర్ కానీ ట్రాక్టర్ అదే కల్టివేటర్ కానీ పెట్టి దున్నిపియాలి. ఇది మేము ట్రైనింగ్ చేయడం మర్చిపోయాము. ఫస్ట్ ట్రైనింగ్ ఒకటే చేశాక ఇంత పెద్దగా అయిపోయింది. చూడండి, ఈ విధంగా ట్రైనింగ్ చేశాను. మేము ఫస్ట్ ట్రైనింగ్ 6 months బ్యాక్ చేసాము. అయితే ఇది ఒక చెట్టు చేయడం మర్చిపోయాము, ఇలా పెరిగిపోయింది. పెరిగిపోతే ప్రతి బ్రాంచెస్కి 3 మోడల్లో మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసినాక 3 branches ఉంచుకోవాలి. దాని తర్వాత 2 branches, మళ్ళీ 3. ఇక్కడ చూడొచ్చు, ఒక్క బ్రాంచ్కి మళ్ళీ 3 branches సబ్ బ్రాంచెస్ ఉంచాము. ఈ విధంగా మనం 2 years వరకు ట్రైనింగ్ చేసుకోవాలి.
ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ట్రైనింగ్ ఇక్కడ ఉంది. చేస్తే ఫస్ట్ స్టేజ్ ట్రైనింగ్ ఇక్కడ చేసాము. మళ్ళీ మీకు లాస్ట్ టైం వీడియోలు చూపించినప్పుడు ఇక్కడ సెకండ్ స్టేజ్ ట్రైనింగ్ చూపించాను. ఇక్కడ సెకండ్ స్టేజ్ ట్రైనింగ్ చేశాక ఇక్కడ మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చాయి. దానిలో ఇట్లా 3 హెల్తీ బ్రాంచెస్ ఉంచుకోవాలి. ప్రతి బ్రాంచెస్కి 2 or 3 ఉంచుకోవాలి, అంతకన్నా ఎక్కువ ఉంచుకోవద్దు. ఇట్లాంటిలో ఈ బ్రాంచెస్కి చూడండి 6 సబ్ బ్రాంచెస్ వచ్చాయి. దానిలో మనం 3 ఉంచుకుందాము. ఏవైతే హెల్తీ ఉన్నాయో అవి 3 ఉంచుకోవాలి. ఉంచుకొని ఇది చూడండి దీనిలో ఇలా చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ ఇది 2 to 3 monthsలో మళ్ళీ ఇది థర్డ్ స్టేజ్ ట్రైనింగ్కి రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఇది సెకండ్ స్టేజ్ ట్రైనింగ్ అయిపోయింది అనమాట. సెకండ్ స్టేజ్ ట్రైనింగ్ అయిపోయాక వీక్ ఉన్న బ్రాంచెస్ మనము కట్ చేసాం అనమాట. ఇప్పుడు ఏంటంటే మనము థర్డ్ స్టేజ్ ట్రైనింగ్కి రెడీ చేస్తున్నాం చెట్టు. ఇంకా 2 to 3 monthsలో ఇది థర్డ్ స్టేజ్ ట్రైనింగ్కి రెడీగా ఉంటుంది. ఈ చెట్టు వచ్చేసి పండూరు మామిడి అనమాట. ఇది పండూరు మామిడి చెట్టు అనమాట. ఇప్పుడు ఇంకో చెట్టు సెకండ్ స్టేజ్ ట్రైనింగ్ చూపిస్తాను రండి. ఈ మామిడి మొక్క చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టేజ్ హార్డ్ ప్రూనింగ్ చేసాం. 6 months బ్యాక్ చేసాము. టిల్ దగ్గర రారా 6 months బ్యాక్ చేసామన్నమాట. ఇది ఇక్కడ హార్డ్ ప్రూన్ చేసాం చూడండి. చేస్తే మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చాయి. దానిలో వీక్ ఉన్న బ్రాంచెస్ తీసేసాక 3 హెల్తీ బ్రాంచెస్ ఉంచాను. 3 హెల్తీ బ్రాంచెస్ ఉంచాక ఇప్పుడు దీన్ని సెకండ్ స్టేజ్ ప్రూనింగ్ చేద్దాం. ఇక్కడ చూడండి బ్రాంచెస్కి మనకి ఇలా కట్స్ ఉంటాయి అనమాట. ఇలా ఆకులు దగ్గర ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కట్, ఇక్కడ ఒక కట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇట్లున్న పొజిషన్లోనే మనం ఇట్లా యాంగిల్లో కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేయాలి మనం. ఇక్కడ ఆకులు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మళ్ళీ సబ్ బ్రాంచెస్ వచ్చాయి. మళ్ళీ సేమ్ దీన్ని కూడా చూడవచ్చు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా ఇక్కడ పైన కూడా ఉంది. మనము సిమిలర్గా ఇక్కడ కూడా చూడవచ్చు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. దీనిని మనం ఇప్పుడు సెకండ్ స్టేజ్ ట్రైనింగ్ చేస్తాం అనమాట. దీని 1 monthలో మనకి సబ్ బ్రాంచెస్ వస్తాయి. సబ్ బ్రాంచెస్ వచ్చాక 3 హెల్తీ బ్రాంచెస్ ఉంచుకొని మిగతా ట్రైనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వరి అంతా రైస్ మిల్కి తీసుకెళ్తున్నాం. 40 bags అన్నమాట. ట్రాలీ కూడా వచ్చింది. ఇది మా దగ్గర ఉన్న టౌన్ చేరియాలకు తీసుకెళ్తున్నాం. వడ్లని వ్యాన్లో లోడింగ్ చేస్తున్నాం. మెల్లగా పలుగుతుంది. పలిగిందా? లాస్ట్ టైం ఈ పల్లీలు కొన్ని మిగిలిపోయినాయి. మళ్ళీ అవి హార్వెస్ట్ చేసాము ఈరోజు. ఒక బియ్యం సంచి లోడింగ్ చేస్తుంటే పలిగిపోయింది. మళ్ళీ భయ్యా అది మంచి కట్ భయ్యా తాడు అది. నేను అట్లా ఇట్లే దీని లెక్కనే మళ్ళీ దాని మీకు ఎక్కిస్తాను
అదే లేదు పొడివి నేను చెప్తా గంట గంట లాస్ట్ బ్యాగ్ లోడింగ్. గట్టు ఉండాలి గిట్టు ఉంటే అట్లే అట్లే అట్లా ఎప్పుడు అభిషేక్ కింద కింద అట్లా ఉంటుంది. రేణుక రైస్ మిల్కి వచ్చినాం వడ్లు వేయడానికి. చేరియాల ఇది రేణుక రైస్ మిల్ లోపల ఈ విధంగా ఉంది. ఇవి మా వడ్లు. ఇక్కడ స్టోరేజ్ కోసం కూడా ఆప్షన్ ఉంది. వడ్లు దీనిలో పోస్తారంట. ఇవన్నీ మెషిన్లు. బాగుందా బాబాయ్? అరే పోయినాయి బాబు, మళ్ళీ పోయినాయి. ఒకసారికి పని చేస్తాను ఒకసారికి పని చేస్తుంది. నెక్స్ట్ టైం పని చేయాలి. ఎంత వెయిట్ కాదు కదా కొత్త కొద్ది కాబట్టి బాబాయ్ కట్టే బాబాయ్. లాస్ట్ బ్యాగ్. అరే అరే బ్యాగ్స్ 40 బ్యాగ్స్ ఉన్నాయి. పేరు రాసి 40 అని పెట్టాలి. 10 days తర్వాత పట్టేయాలి కదా.
బాబాయ్ కొన్ని తీసుకురా, బాబాయ్ కొన్ని తీసుకురా. పాలిస్ ఏమి పాలిస్ కావాలి ఇంకా ఇంకా పాలిష్ చేస్తారా? ఇంత పడుతుందా? వద్దు, పాలిష్ వద్దు మనకి. బాగోదా? ఇట్లా ఉండాలి. ఇది కావాలి ఇటు నూకలు బియ్యమా బాబాయ్? ఇటు సైడ్ అంతా నూకలు, అటంతా బియ్యం. ఉండు బాబాయ్ ఇంకా. ఎండాకాలం ఫామ్లో ఈరోజు మే 25 ఈవినింగ్ టైం వర్షం పడుతుంది. ఎండాకాలంలో ఇది ఫస్ట్ రెయిన్ అనమాట. ఇదంతా రేపు దునిపియాలి. వర్షం చాలా గట్టిగా పడుతుంది. వర్క్ చేద్దాం అనుకున్నాము కానీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక తల మీరు అబ్బి